ఒక వ్యక్తి తన షాప్ క్లోజ్ చేస్తుండగా ఒక కుక్క ఆ షాప్ దగ్గరికి వచ్చింది. ఆ కుక్క నోట్లో ఒక సంచి ఉండింది. ఆ సంచిలో సరుకుల లిస్టుతో పాటు డబ్బులు కూడా ఉన్నాయి. ఆ షాప్ అతను ఆ కుక్క దగ్గర నుండి డబ్బులు తీసుకొని లిస్ట్ లో ఉన్న సరుకులు ఆ సంచిలో వేశాడు. ఆ కుక్క తిరిగి ఆ సంచిని నోట్లో పెట్టుకొని రిటర్న్ వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇంత తెలివైన అండ్ నమ్మకమైన కుక్క ఎవరిదో తెలుసుకోవాలి అని ఆ షాపు యజమాని ఆ కుక్కని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. ఆ కుక్క ఒక ఇంటి గేటు ముందర ఆగి నాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లోపల నుంచి ఆ కుక్క యజమాని బయటికి వచ్చి కోపంగా వస్తూనే ఒక కర్ర తీసుకుని ఆ కుక్కని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా గమనిస్తున్న ఆ షాప్ ఓనర్ ఆ కుక్కని ఎందుకు కొడుతున్నావు అని ఆ కుక్క యజమానిని అడుగుతాడు. కుక్క యజమాని గేటు తాళాలు తీసుకెళ్లకుండా ఈ కుక్క ఈ టైంలో నా నిద్ర చెడగొట్టింది అంటూ కుక్కని మళ్ళీ కొడుతూనే ఉంటాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే నేను చెప్పింది కుక్క గురించి కాదు, మన గురించి, మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి. మన లైఫ్ అంతా వేరే వాళ్ళని సంతోష పెట్టడానికే జీవిస్తూ ఉంటాం. మనం ఏం చేసినా, ఎంత చేసినా, ఎంత టైం వరకు చేసినా వాళ్ళు ఎప్పటికీ సంతోషపడరు, హ్యాపీగా ఫీల్ అవ్వరు. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే పిల్లలు మీరు మా కోసం ఏం చేశారు అని అడిగే కాలంలో బ్రతుకుతూ ఉన్నాం మనం. అందుకే వేరే వాళ్ళని సంతోష పెట్టడం కోసం కాకుండా మన కోసం మనం బ్రతకడం స్టార్ట్ చేయాలి. మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి.